హాయ్ అండి. ఈ రెసిపీ ఒకళ్ళు డీటెయిల్గా చెప్పమని అడిగారు. ముందుగా కావాల్సింది ఉడకబెట్టిన గుడ్లు, అలాగే ఉడకబెట్టిన చామదుంపలు, అలాగే ఎండు చేపలు. వీటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా వేయించేసుకొని పొడవుగా కట్ చేసుకున్న వంకాయలు ఇంకా టమాటా ముక్కలు వేసుకుని కాసేపు వేయించుకొని ఇందులోనే ఉప్పు, కారం ఇంకా పసుపు యాడ్ చేసుకొని తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్, చామదుంపలు అలాగే ఎండు చేపలు వేసుకొని కాసేపు వేయించేసుకొని తరువాత చింతపండు రసాన్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మరిగించేసుకొని చివరిగా కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోవడమే, అంతే.